హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏంటో మళ్ళీ ఈరోజు కూడా కలువ పువ్వుల వీడియో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ అంతులేని కలువ పువ్వులు ఒక్క 10 రోజుల్లో అంతమైపోతున్నాయి ఫ్రెండ్స్. వీటికి ఇంకా కేవలం 10 రోజులు ఆయుస్సు మిగిలిందన్నమాట. అందుకే మళ్ళీ ఈ అందమైన దృశ్యాన్ని వీడియో తీసి మీ అందరికీ చూపిస్తున్నాను అన్నమాట. మళ్ళీ మనం చూద్దామన్నా కూడా ఇవి మనకి కనిపించవండి. అంటే 10 రోజుల్లో ఇవన్నీ కూడా భూ యజమానుల చేత రైతుల చేత సంహరించబడతాయన్నమాట. ఇంకా మనం చూద్దామన్నా కూడా ఇవి ఉండవండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మొత్తం కలువ పూలు కొలను అన్నమాట. ఇప్పుడు మనకి ఇంకా నవంబర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ చేలుగా మారిపోతాయి. ఇప్పుడు ఈ చెక్క బాగు చేసారు. ఇవన్నీ కూడా కలువ పూలు మొక్కలే, మొత్తం పీకి పాడేసారు. చూడండి, ఇగో కలువ పూలు, ఇగో ఫ్రెండ్స్ కలువ పూలు మొక్కలు ఇగండి. ఇలా కూలీలు పెట్టి మొత్తం తీయించేస్తారు. తీయించేసి మొత్తం మీద అన్ని ఆకుమళ్ళు వేసేస్తారన్నమాట. ఆ కొలంతా కూడా మొత్తం కలుపుల మందులు కొట్టేసి మొత్తం దున్నించేస్తారు. దుక్కు దున్నించేసి అప్పుడు ఇందులో వేసిన ఆకుతో మొత్తం ఊడిపించేస్తారన్నమాట. ఈ కలువలకి సంవత్సరానికి 4 నెలలు మాత్రమే మనుగడ సాగిస్తాయండి. అది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, ఈ 4 నెలలు మాత్రమే మనకి ఈ కలువలు ఉంటాయి. 4 నెలలు పోయినాయంటే ఇవన్నీ కూడా కనుమరుగైపోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఆగస్టులో స్టార్ట్ అవుతాయి. మళ్ళీ నవంబర్ ఎండింగ్ వరకు కూడా ఉంటాయన్నమాట. ఇదండి దీని చరిత్ర. అయితే చూడండి, ఇవన్నీ కూడా మనకి తొందరలోనే చేలైపోతాయండి. ప్రస్తుతానికి ఇది ఈ చెక్క బాగు చేశారు. ఈ చెక్క బాగు చేసిన దాంట్లో కలువ మొక్కలు పీకేసినవి. ఇక చూడండి, ఈ కలువ పువ్వుల కొలను అనేవి పెద్ద పెద్ద చెరువులు లేదా వదిలేసిన ప్రభుత్వ భూములు కదండి. ఇవన్నీ కూడా రైతులు సొంత భూములు అన్నమాట. వరి చేలను సాగు చేసే సొంత భూములు. ఇక్కడే కదండి మనం కోట్లాది కలువలని కొల్లేటి సరస్సుని చూపిస్తున్నాం కదా, అవి కూడా రైతుల భూములేనండి. అవన్నీ కూడా కొల్లేరు చుట్టూరు ఉన్న రైతుల భూములు. ఆ వేలాది ఎకరాల్లో ఆ కోట్లాది పువ్వులు కూడా ఇక్కడలాగే సేమ్ ఈ నవంబర్ ఎండింగ్కి మొత్తం అన్నీ కూడా సంహరించబడి మళ్ళీ వరిచేలుగా మారిపోతాయండి. వీటి మనుగడ ఓన్లీ 4 నెలలు మాత్రమే సంవత్సరానికండి. ఇదిగో ఇక్కడికేనండి మొన్న మా ఆవిడ ఇష్టపడుతుందని తీసుకొచ్చి మనం వీడియో తీసాం కదా, అది ఈ చేలోనేనన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇంకా అంతరించిపోతాయి. ఇది తెలియని చాలామంది మేము మొక్క వ్యాపారం చేస్తున్నాం, మొక్కలు కావాలితే పంపిస్తామని వీడియోలు పెట్టినప్పుడు ప్రకృతిని మీరు పాడు చేస్తున్నారని కొందరు కామెంట్లు చేస్తారండి. ఇది ప్రకృతి సిద్ధంగా ఎప్పుడు ఇక్కడ ఉండిపోయే కాదండి. ఓన్లీ 4 నెలలు మాత్రమే ఇటు ఆయుస్సు. తర్వాత ఇవన్నీ కూడా చేలుగా మారిపోతాయి. కాబట్టే వీటిని మనం ఫ్రీగా వెళ్ళి ఎవరిని అడగకుండా ఈ చేలలో దిగి ఈ వేలాది పువ్వులు మనం తీసుకున్నా కూడా ఎవ్వరూ కూడా ఏమనరండి. వాళ్ళ సొంత భూముల్లో ఈ చేలు ఎవరివో కూడా మనకి తెలియవన్నమాట. ఎవరికి మడితే వాళ్ళు వెళ్ళి తీసేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇవి ఉపకారం ఉండదు, పర్మనెంట్గా అనేది ఉండవు. కాబట్టి ఎవరు కూడా ఏమనరన్నమాట. ఇప్పుడు ఈ చెక్కలో ఉన్న కలువ మొక్కల్ని ఇలా ఇతర మొక్కల్ని కూడా కూలీల చేత తీయించేసి పైకేయించేసి ఇప్పుడు ఈ చెక్కలో వరి విత్తనాలు చల్లుతారండి. ఒత్తుగా దానిని ఆకుమడి అంటారు. అది 1 నెల లోపల ఎదిగిపోతుంది అన్నమాట. ఆ ఆకుమడి ఎదిగేసరికి మిగతా ఉన్న చేలన్నీ కూడా కలుపు మందులు అంటే మొక్కలు చనిపోయే మందులు పిచికారీ చేసి లేదా ట్రాక్టర్తో దున్నించేసి మొత్తం వీటన్నిటిని కూడా సంహరిస్తారండి. అప్పుడు ఆ తర్వాత ఈ ఆకుమడిని ఇందులో ఆకు తీసి అన్నింటిలోనూ పలచగా వేసి కూలీల చేత ఊడిపిస్తారండి. అలా ఇవన్నీ కూడా వరిచేలు అవుతాయి అన్నమాట. అందుకే 10 రోజుల తర్వాత మనము ఇక్కడెక్కడా కూడా చూద్దామంటే ఒక కలువ పువ్వు కూడా కనిపించదండి. ఇవన్నీ వరిచేలుగా మారిపోతాయి. అందుకే నవంబర్ తర్వాత మళ్ళీ వచ్చే ఆగస్టు వరకు కూడా ఎవరన్నా ఎక్కువ పువ్వులు కావాలంటే మనం ఈ కలువ పువ్వులు ఇవ్వలేమండి. ఎవరన్నా ఒక 108 ఏ పూజ దగ్గరికన్నా కావాలంటే అప్పుడు ఏమన్నా చెరువుల్లో ఉంటే మంచినీటి చెరువుల్లో తీసి ఒక 108 పువ్వులు ఇవ్వగలం. కానీ ఇప్పట్లాగా వేలాది పువ్వులు మనకి ఇంకా దొరకవండి. ఇవన్నీ ఆలోచిస్తుంటే చాలా విచిత్రంగాను ఆనందంగాను అనిపిస్తుందండి. భగవంతుడు వీటన్నిటిని లెక్కలేసి సృష్టించాడా అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ కలువలు ప్రజలకు అంటే పూజలు చేసుకునే వారికి మనందరికీ కూడా కేవలం ఈ 4 నెలలే అవసరమండి. అది ఆగస్టు నుండి
ఈ కార్తీక మాసం ఎండింగ్ అంటే నవంబర్ ఎండింగ్ వరకే మనకు అవసరం. ఆ తర్వాత ఇవి ఇలా ఈ పువ్వులు ఉన్నా కూడా ఎవరు కూడా వీటిని వినియోగించుకోరు. కాబట్టే ఈ 4 నెలలు వీటిని వినియోగించుకుంటారు. కాబట్టి భగవంతుడు ఈ 4 నెలలే వీటి మనుగడ సాగించేలా సృష్టించాడా అని నాకు ఒకసారి అనిపిస్తుంది అన్నమాట. ఇకపోతే ఆ భగవంతుడి దయ వల్ల మీ అందరి చల్లని చూపు వల్ల కూడా ఈ సంవత్సరం మనం కలవ పువ్వుల వ్యాపారం చాలా బాగా చేసామండి. దీనికి కారణాలు ఏంటంటే మన కొల్లేరు ఎల్లక్కర్ లేకుండా మనకు దగ్గరలో పూయడము దీనికి బాగా ప్లస్ అయిందండి. ప్రతి సంవత్సరము కూడా మనకి 1000 పువ్వుల బేరం అనేది ఏదో 1 2 వచ్చేవండి అంతే. కానీ ఈ సంవత్సరం అయితే మనకి 1116 బేరాలు చాలా ఎక్కువ వచ్చాయండి. దానికి తగ్గట్టుగా మనకి దగ్గరలో ఈ పువ్వులు ఉండడం కూడా మనకు చాలా సులభతరం అయ్యిందన్నమాట ఈ వ్యాపారం చేయడానికి. మరి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేమండి. ఎందుకంటే ఈ కలువలు అనేవి ఈ సంవత్సరం పూసేసినాయి కదా, మరలా వచ్చే సంవత్సరం పూస్తాయి అనేది ఉండదన్నమాట. మరి వాటికి కారణాలు ఏముంటాయో తెలియదు. కానీ ఎప్పుడు కలవ పువ్వులు పూయలేని చోట కూడా గుట్టలుగా పూసేస్తాయి. గుట్టలుగా పూసే చోటు కూడా ఒక్కొక్కసారి అసలు ఆ పువ్వులు పూయకుండా గడ్డి మొక్కలు, కలుపు మొక్కలు పెరిగిపోతాయి అన్నమాట. మరి కాబట్టి ఈ సంవత్సరం అయితే మనకి భగవంతుడి కరుణ చాలా బాగా జరిగిందండి. మరి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో మరి చూద్దాం. ఎందుకంటే గత సంవత్సరంలో కూడా ఇక్కడెక్కడ పువ్వులు దొరికాయి కదండి. మనకి ఏ చిన్న బేరం వచ్చినా సరే కొల్లేరు పరిగెత్తుకెళ్ళవలసి వచ్చేది. ఈ సంవత్సరం ఇక్కడ ఇన్ని గుట్టలుగా పూసినాయి. మరి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.